న్యూస్ కు స్వాగతం. నెల్లూరు ఇస్కాన్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో 12వ జగన్నాథ రథయాత్ర పట్టణ పురవీధుల్లో వైభవంగా సాగింది. భక్తులు హరే రామ హరే కృష్ణ నామస్మరణ చేస్తూ రథోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ దేవస్థానం నుంచి నెల్లూరు ఇస్కాన్ ఆధ్వర్యంలో 12వ జగన్నాథ రథయాత్ర వైభవంగా ప్రారంభమైంది. పట్టణ పురవీధుల్లో రథయాత్ర సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మంగళ వాయిద్యాలు, కేరళ బ్యాండ్ కోలాటం, పండరి భజన, విచిత్ర వేషాధరణ భక్తులను ఆకట్టుకున్నాయి. హరే రామ హరే కృష్ణ నామస్మరణలు చేస్తూ భక్తులు నృత్యాలు చేశారు. పట్టణంలోని పలువురు భక్తులు ప్రసాదము, నీరు, మజ్జిగ పంపిణీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం సాయంత్రం మనుబోలు మండల పరిధిలోని చర్లోపల్లి గ్రామంలో పర్యటించారు. శాసనసభ్యులు చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కోటి రూపాయల నిధులతో 24 గంటలు 3 ఫేస్ విద్యుత్ సరఫరా పథకాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, అదేవిధంగా సిఎస్ఆర్ నిధులతో గ్రామాలలో పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా గ్రామాలలో 80 పారిశుద్ధ తాగునీటి కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇప్పటికే పలు మండలాల్లో సోలార్ వీధి లైట్లు ఏర్పాటు చేశామని, త్వరలో నియోజకవర్గం మొత్తంలో సోలార్ విద్యుత్ లైట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు కలికి వేణుగోపాల్ రెడ్డి, పొన్నూరు అశోక్ కుమార్, అల్లూరు సుమన్తేజ్, పార్టీ మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, తిరుపతి పార్లమెంటు కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామరెడ్డి, మండల తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ జలజాక్షి, విద్యుత్ శాఖ ఏఈ అనిల్ కుమార్, మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మనకు కాలుష్యం తగ్గద్ది, గవర్నమెంట్కి భారం తగ్గద్ది. అందుకని ఇప్పుడు ఎందుకు మనం డీజిల్ పెట్రోల్ తీసి ఎలక్ట్రికల్ వెహికల్స్ అని చెప్పి లక్షల వెహికల్స్ బయట వస్తున్నాయి? కాలుష్యం తగ్గేదానికోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం. అందుకని అందరూ కూడా ఆ వైపు ఆలోచించాలని చెప్పేసి నేను మనం చేస్తున్నా. ఇప్పుడు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గం 105 కోట్ల రూపాయలు, 105 కోట్ల రూపాయలతో 3 ఫేస్ కనెక్షన్స్, అంటే ఊరికే కరెంటు పోకుండా 3 ఫేసులు కరెంటు ఉండేటట్టుగా 105 కోట్ల రూపాయలతో పనిచేస్తున్నాం. నెల్లూరు జిల్లాలో 778 కోట్ల రూపాయలతో పనిచేస్తున్నాం. రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయలతో పనిచేస్తున్నాం. ఆర్టీఎస్ఎస్ 3 ఫేస్ 3 ఫేసుల కరెంటు 1000 కోట్లు.
ఒక్క నెల్లూరు జిల్లా 778 కోట్లు, ఒక్క సర్వేపల్లి జిల్లా 105 కోట్లు. సర్వేపల్లి నియోజకవర్గం ఒకటే నాకు ఆ కాకాని సర్వేపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు అని చెప్పి రిపేర్ చేయించి ఆ ట్యాంకర్లు రిపేర్ చేయించి మళ్ళీ ఆ నీళ్లు 2 రూపాయలకి క్యాన్ వచ్చేటట్టు చూడయ్యా అని చెప్పాం. వాళ్ళు దాని మీద అంచనాలు వేసేసి ప్రయత్నం చేస్తున్నారు. 2-3 రోజుల్లో మళ్ళీ వాళ్ళని ఆడికి తీసుకోబోతున్నాం. ఇట్లా ఆడ నిమ్మకాయల కొట్లు ఉన్నాయి, నిమ్మకాయల కొట్లు ఘోరంగుని. నేను వచ్చి 24 కోట్లు కట్టి ఓడిపోయినామని 24 కోట్లు కట్టించి సిమెంట్ రోడ్లు వేసి కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తే ఈరోజు బ్రహ్మాండంగా బిజినెస్ చేసుకుంటున్నారు. అది పరిస్థితి. అందుకని రాజకీయాలు ఎలక్షన్లో గెలుస్తాం, వాడతాం, రాజకీయాలు చేసుకుంటాం, అబద్ధాలు చెప్పం, రాజకీయాల్లో అబద్ధం చెప్పం. ఓడిపోతే ప్రజల కోసం పోరాడతాం, గెలిస్తే ప్రజలకు పనులు చేసేదాని కోసం ఆరాట పడతాం. మనం జనం కోసం బతుకుతాం, ఆయన ధనం కోసం బతుకుతాడు పాపం. రెండింటిలో తేడా అది. ఏదేమైనా మీ అందరూ మొన్న ఎన్నికల్లో నన్ను గెలిపించి శాసనసభకు పంపించారు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. సిఎస్ఆర్ ఫండ్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు జరిగినాయి కానీ, శాంక్షన్స్ అయినాయి కానీ, ఆన్గోయింగ్ కానీ, ప్రోగ్రెస్లో ఉండేవి కానీ 77 కోట్ల రూపాయలు చేయించాం. P4 కింద బుక్లెట్ వేయించాం. చంద్రబాబు నాయుడు గారు అందరూ వాళ్ళ మీటింగ్లో, ఇంటర్నల్ మీటింగ్లో P4 సర్వేపల్లి చంద్రమోహన్ రెడ్డి బాగా చేశాడు అని చెప్పేసి మనల్ని అభినందించే పరిస్థితి వచ్చింది. మరి ఈ సంవత్సరం 25-30 కోట్ల రూపాయలకు ప్రయత్నం చేస్తున్నాం. మ్యాక్సిమం మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇప్పటికి 70 చిల్లర నుంచి రవి గారు పాపం ఆయన కూడా పెట్టించినాడు. ఆయన పెట్టించిన వాటితో కూడా కలిసి ఇంచుమించు 80 మినరల్ వాటర్ ప్లాంట్స్. ఇంకొక 40-50 సంవత్సరం పెట్టిస్తున్నాం. సోలార్ లైటింగ్ పెట్టిస్తున్నాం. మనుగోలు హెడ్ క్వార్టర్ సోలార్ లైటింగ్, పొదలకూరు సోలార్ లైటింగ్ అయిపోయింది, వెంకటాచలం అయిపోయింది, మొత్తుకూరు అయిపోయింది, తోటపల్లిగూడూరు, మనుగోలు సోలార్ లైటింగ్ చేయించబోతున్నాం. ఇట్లా ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ నిధులు వీలైనంత వరకు కంపెనీల నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ కదా, ఎందుకు నువ్వు తేలేదని చెప్పేసి అడుగుతున్నాం. మీకు ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఉంది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అడిగాను 3,80,00,000 రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కాన్స్టిట్యున్సీ సెంటర్ వెంకటాచలంలో 3,80,00,000 రూపాయలు తొందరలో శాంక్షన్ చేసేస్తాం సార్ అని చెప్పేసి ఒప్పుకున్నారు. అక్కడ ముతుకూరులో మోడల్ స్కూల్ 7,50,00,000 రూపాయలు BPCL కంపెనీని ఒప్పించాం. అది కూడా మొదలు అవుతుంది, తొందరగా 2-3 నెలల్లో శాంక్షన్ అవుతుంది. ఇట్లా ఎప్పటికప్పుడు మనం తపన పడతా ఉంటాం పనులు చేసేదానికోసం. అన్ని మండలాల్లో ప్రజలు బాగుండాలా, మీ భవిష్యత్తు మారాలా. గిరిజనులు కాలనీలు దత్తత తెప్పించాం, గిరిజన కాలనీలు దత్తత తెప్పించాం. ఇవన్నీ చేసుకుంటూ ముందుకు పోతున్నామని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇక్కడ రామకృష్ణయ్య నాయుడుపేట మండల పరిధిలోని కూచివాడ గ్రామంలో వెలిసి ఉన్న గ్రామ దేవత వేమలమ్మ ఆలయంలో గ్రామస్తులంతా సామూహిక పొంగళ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయుడుపేట మండల పరిధిలోని కూచివాడ గ్రామంలో వెలిసి ఉన్న గ్రామ దేవత వేమలమ్మ ఆలయంలో గ్రామస్తులంతా సామూహిక పొంగళ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పెద్దలు, చెన్నై వాస్తవ్యులు ఆధ్వర్యంలో గ్రామస్తులంతా ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని అమ్మనికి ప్రత్యేక పూజలు చేసి పొంగళ్లు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. పల్లె ప్రజలందరూ ఒకే చోట కలిసి భక్తి శ్రద్ధలతో పొంగళ్లు తయారు చేశారు. కొత్త బియ్యము, బెల్లము, పాలు, నెయ్యి వంటి పదార్థాలతో రుచికరమైన పొంగళ్లు వండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టారు. అనంతరం భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందారు. వేమలమ్మ తల్లి కటాక్షాల కోసం గ్రామస్తులంతా ప్రార్థనలు చేశారు. పూజలు ముగిసిన తర్వాత ప్రసాదం వితరణ జరిగింది.
ఈరోజు కూచివాడ గ్రామస్తులు అండ్ చెన్నై వాస్తువులు ఇరు వర్గాలు కలిసి మన గ్రామదేవత వేమలమ్మ గారికి అంగరంగ వైభవంగా అంబల కార్యక్రమం జరుపుతున్నామండి. 50 మంది వచ్చి మన గ్రామంలో ఈ అంబల కార్యక్రమం పాల్గొన్నందుకు చాలా సంతోషం అండి. తర్వాత రాబోయే రోజుల్లో ఇదే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించి అందరూ కలిసిమెలిసి ఉండి ఈ అమ్మనికి కొలుపులు అనేది ఏదో ఏర్పాటు చేయాలని మా ప్రయత్నం మేము చేస్తున్నామండి. దీనికి ప్రతి ఒక్క గ్రామస్తులు, మన గ్రామస్తులు, చెన్నై వాసులు అయితేమి, కూచివాడ గ్రామస్తులు అయితేమి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నామండి. ప్రతి ఒక్కరికి నమస్కారం. అంబల కార్యక్రమంలో మన గ్రామదేవత తరపున గ్రామదేవత కొరకు ఉత్సవమూర్తుల్ని మన గ్రామం అంతా అంగరంగ వైభవంగా ఉత్సవం ఊరేగం చేసుకునేసి ఈ రోజు ప్రతి ఒక్కరికి అంబల కార్యక్రమం పాల్గొన్నామండి. ప్రతి ఒక్కరూ మమ్మల్ని సహకరించినందుకు, మాకు సపోర్ట్ చేసినందుకు, మాలో ఏమైనా పొరపాట్లు ఉంటే ఆయన సవరించినందుకు మాకు శాంతి ఇస్తున్నారండి. ఈ ఆమలమ్మ దయ వల్ల మేము ముందుకు పోవాలని కోరుకుంటున్నామండి. నమస్కారం. ఇస్కాన్ ప్రచార కేంద్రం గూడూరు సొసైటీ వారి ఆధ్వర్యంలో 12వ శ్రీ జగన్నాథ రథయాత్ర తేదీ 18/7/2026 శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలని ఇస్కాన్ సభ్యులు మనోహర్ దాసు, యోగా మాస్టర్ రాజా తెలియజేశారు. చాలా చాలా ధన్యవాదాలు. మాకు ఈ జగన్నాథ రథయాత్ర 12వసారి గూడూరులో నిర్వహించడానికి నిజంగా అందరూ మేము ఈ 12 సంవత్సరాల్లో చూడని విధంగా ఆనందాన్ని, సంతోషాన్ని అనుభూతి పొందాము. ముఖ్యంగా మేము దీనికి మొదటిగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సింది మా మహారాజు గారి సోదరుడు స్వామి, తర్వాత బలభద్ర ప్రభు గారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని అంటే దీన్ని ఎలా చేసామంటే ఒక పకడ్బందీగా, సిస్టమేటిక్గా 3 నెలల నుంచి ఒక ప్రణాళిక ప్రకారం ప్రభువు దాన్ని ఏర్పాటు చేశాడు. దీంట్లో 24 డివిజన్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. మెయిన్గా ముఖ్యంగా ఇన్ని డివిజన్స్ ఉంటాయి. అన్ని డివిజన్స్లో క్వాలిఫైడ్ పర్సన్స్, టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, డాక్టర్స్, అన్ని ప్రొఫెషనల్గా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే వాళ్ళు ఎప్పుడు బయటకు వెళ్ళి డొనేషన్స్ లాంటివి దండడం కూడా అట్లాంటివి చేయని వ్యక్తులు కూడా ఈ దీంట్లో రథయాత్రలో పూర్తిగా వాళ్ళ అహంకారాన్ని పూర్తిగా తగ్గించుకొని ఏ స్థాయిలో చేశారంటే, అంటే ఈ భక్తి మార్గంలో మాకు ఎంత ఆనందం కలిగిందంటే ఇప్పటిదాకా మనం ఏం మిస్ అయ్యామో ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి ఆనందంతో, సంతోషంతో వాళ్ళ పనులు చేయడానికి చూస్తే చాలా ఆశ్చర్యం వస్తుంది. ఈ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ప్రతి ఒక్కరు, అంటే చిన్న డిపార్ట్మెంట్ కాడి నుంచి, అంటే ఒక క్లీనింగ్ డిపార్ట్మెంట్ కాడి నుంచి ప్రతి ఒక్కటి ఆర్గనైజ్డ్గా జరిగేలాగా ప్రభు దాన్ని ఏర్పాటు చేశాడు. దానికి ముందు ప్రిపరేషన్ ఇచ్చాడు. 3 నెలల నుంచి ఇవన్నీ కూడా చాలా సిస్టమేటిక్గా జరిగాయి. నిజంగా ఇది మేము ఇంత బాగా చేయడానికి మాకు కూడా మొదటి నుంచి ఒక కోరిక ఉంది. ప్రతిదీ ఎలాగే జరగాలని, ఆధ్యాత్మికంగా జరిగే ప్రతి యాత్ర ఎలా జరగాలని మా కోరిక. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనం చేయాలనుకున్నప్పుడు అది ఆధ్యాత్మికంగా పూర్తిగా ఉంటేనే ప్రజలకు ఉపయోగపడుతుంది. ఆ విధంగా డిసిప్లైన్డ్గా ఎవరు, అంటే ఇది ఎట్లా ఉంటుందంటే దీంట్లో కేవలం భక్తులు మాత్రం ఇనిషియేట్ తీసుకొని చేస్తారు. ఇలాగే ప్రతిదీ చేస్తే కూడా బాగుంటుందనే ఉద్దేశంతో, ఒక రకంగా ఇది అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో కూడా మేము చేశాం. అంటే చాలా వాటిల్లో తెలియకుండానే డ్రింక్ చేయడం, చాలా ఫోర్స్గా ఉండడం, ఆ రజోగుణ స్వభావంతో ఉండే విధంగా ఉన్నందువల్ల అక్కడికి తల్లిదండ్రులు పిల్లలు తీసుకురావాలన్నా భయపడేవాళ్ళు, బాధపడేవాళ్ళు, అన్నదమ్ముళ్ళు చెల్లెలు తీసుకురావాలన్నా భయపడేవాళ్ళు, బాధపడేవాళ్ళు. ఇంతెందుకు మేమే చిన్నప్పుడు కొన్ని దగ్గరలకి, కొన్ని యాత్రలకి, ఇక్కడ మాకు చిన్నప్పటి నుంచి మేము చూస్తున్న యాత్రలకి మా ఇంట్లో వాళ్ళు తీసుకురావాలన్నా కూడా అక్కడ ఇబ్బందికరంగా ఉంది.
కానీ మేము ఎప్పుడైతే మేము ఈ సిస్టమేటిక్గా భక్తిని అందరికీ తెలియజేయాలి, అది కూడా డిసిప్లైన్డ్గా తెలియజేయాలి, ఈ విధంగా తెలియజేయాలనుకున్నామో దీన్ని ఒక పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ప్రతి కాలేజెస్కి వెళ్ళి ప్రతి స్కూల్స్కి వెళ్ళి ఆ స్కూల్స్లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి కాలేజెస్లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఒక ప్లాన్గా మేము చేసాం. దీనివల్ల మాకు పర్ఫెక్ట్గా వాళ్ళు కూడా మాకు ప్రతి స్కూల్ ఈవెన్ చిన్న చిన్న స్కూల్స్ కూడా వారాహి స్కూల్స్ లాంటివి, వివేకానంద స్కూల్స్ లాంటివి, స్వర్ణభారతి స్కూల్స్ లాంటివి, ఇట్లాంటి ప్రతి స్కూల్ కూడా మాకు చాలా బాగా సహకారం అందించారు. వాళ్ళు ప్రతి ఒక్కరూ మాకు వాళ్ళ ప్లేస్మెంట్స్ ఇచ్చారు, వాళ్ళ పిల్లల్ని ఇచ్చారు, ఇట్లా రకరకాలుగా వీళ్ళందరూ చేశారు. అదేవిధంగా చిన్న పని కానించి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చాలా ఓపికగా మాకు సేవలు అందించారు. ఇలా చేసినందువల్ల మేము ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజర్గా చేయగలిగాము. ఫైనల్గా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా అంటే నేను పేరు పేరున చెప్పాలంటే కనీసం కొన్ని 100 మంది పేర్లు చెప్పాలి, అంతమంది సర్వీస్ చేశారు. ఈవెన్ నాకు రమేష్ కానీ దినేష్ కానీ వీళ్ళంతా కూడా సిఆర్కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇట్లాగా చాలా డిపార్ట్మెంట్స్ వాళ్ళు నాకు చాలా బాగా సర్వీస్ చేశారు. ఇవన్నీ చేసినందుకు మేము తెలియకుండా మేము అనుకున్న దానికంటే బాగా ప్రాపగండా అయింది. అంటే మా పాయింట్ ఏంటంటే ప్రాపగండా చేయడం, ఏం ప్రాపగండా చేయడం అనేది మా పాయింట్. అంటే మేము ఇక్కడ ఏం చెప్తున్నాం, మీరేం తెలుసుకోవాలి, ఈ పాయింట్ని ప్రభు మాకు చెప్తా ఉంటారు బలభద్ర కోసం. ఈ విషయాన్ని మనం జనాలకు తీసుకువెళ్ళాలంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో కనీసం చూడడానికి వాళ్ళు వస్తే మన అసలైన విషయాన్ని వాళ్ళు చెప్పగలరు. ఆ అసలైన విషయాన్ని వాళ్ళు కానీ తెలుసుకుంటే వాళ్ళ జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు. వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉండాలంటే వాళ్ళు ఏం నేర్చుకోవాలో అది మనం ఇక్కడ ఉచితంగా నేర్పిస్తాం. కాబట్టి ఇక్కడ మేము ఆదివారం ఈ కార్యక్రమాలను ఇక్కడ కండక్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరు దీన్ని వాడుకోవాలి. ఈ పాయింట్ మేము వాళ్ళకి చెప్పడం కోసం ఇటువంటి ప్రాపగండ అంటే రథయాత్ర లాంటి గొప్పవి ఇక్కడ చేయడానికి చాలా కార్యక్రమాలు సంవత్సరంలో 6 ప్రోగ్రామ్స్ వస్తాయి. ఈ ప్రోగ్రామ్స్ అంతా చేసి అందరినీ ఇన్వైట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ నేను చెప్తాను హ్యూమన్ లైఫ్ స్టైల్ గురించి ఇక్కడ చెప్తాం. వాళ్ళ జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో అది చెప్తారు. సో ఇవన్నీ కూడా మేము ఇక్కడ ఆర్గనైజ్ చేస్తాం. అది కూడా పర్ఫెక్ట్గా పెద్దవాళ్ళకి సపరేట్గా, మాతాజీలకు సపరేట్గా, ప్రభుజీలకు సపరేట్గా, ఇట్లాగా సండే ప్రోగ్రామ్స్ మేము పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తాం. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇక్కడ తీసుకుని రాగలగాలి. ఇప్పుడులాగా జరిగితే వాళ్ళ లైఫ్ స్టైల్ని మొత్తం చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందువల్ల మేము ఈ చిన్న టీచింగ్ సెంటర్లోనే మేము ఇన్ని అద్భుతాలు చేసాం. త్వరలో మేము అందరి సహకారంతో, ప్రజల సహకారంతో, నాయకుల సహకారంతో, ప్రతి ఒక్కరి సహకారంతో దీనికంటే పెద్ద స్థాయిలో టెంపుల్ స్థాయిలో దీన్ని తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాం. దీనికి కూడా మీ అందరి సహకారం మాకు ఖచ్చితంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. సో దాంట్లో ఇంకా విస్తృతంగా గూడూరు మొత్తాన్ని మేము ఇదే స్థాయిలో పూల్ చేయడానికి, నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఎక్కువ మందిని పూల్ చేసి భక్తిలోకి తీసుకురావడానికి, వాళ్ళ నిజమైన ఆనందాన్ని పొందడానికి ఏం కావాలో అవి నేర్పించడానికి మేము 100% శాయశక్తిలో ప్రయత్నిస్తారని చెప్పి ప్రభు మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆయన జీవితంలో చాలాసార్లు చెప్పాడు, నా జీవితంలో నేను ఒక 100 కుటుంబాలకు వెళ్ళి భక్తిని చెప్తే చాలు అని చెప్పారు. కానీ 100 కుటుంబాల్లో కాదు, ఆల్రెడీ 10,000 కుటుంబాల్లో తెలిపిన్నారు. సో దీన్ని ఇంకా మేము ఫ్యూచర్లో ఇంకా డెవలప్ చేసి గూడూరు మొత్తం అంటే ఎంతమంది ఉన్నారో అంతమందికి ఈ భావాన్ని తెలియజేయడానికి మేము అన్ని విధాల ఎవరికి వాళ్ళు వాళ్ళ డిజిగ్నేషన్కి సంబంధించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యోగాకు సంబంధించి భక్తి యోగులకు మారడం ఎలాగా, అలాగే ప్రతి ఒక్కరు టీచింగ్లో వాళ్ళు భక్తి యోగులకు మారడం ఎలాగా, ఇట్లాగ ప్రతి ఒక్కరు వాళ్ళ స్థాయిలో చిన్న స్థాయిలో నుంచి ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు. ఈ విధంగా వీళ్ళందరం కలిసి ఇక్కడ ఈ భక్తిని డెవలప్ చేసి ప్రతి ఒక్కరు ఆనందం కలగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో దానికోసంగా మేము ఇక్కడ ప్రీచింగ్ సెంటర్లో కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్నాము. ఫ్యూచర్లో దీన్ని ఇంకా డెవలప్ చేయడానికి ప్రభు ప్రయత్నిస్తున్నాము. దీనికి మీ అందరి సహకారం కావాలి. దీనికి ఎవరైతే సహకారం అందించారో వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ముఖ్యంగా సిఆర్ న్యూస్ ఛానల్ వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. సో నిన్న జనాల యాత్ర చాలా అంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా జరిగింది. సో అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో రంగవల్లులు, పోరాటాలు, సో చిన్నపిల్లల వాళ్ళ నృత్యాలు, తర్వాత ఎన్నో అంశాలు ఇక్కడ జోడించబడ్డాయి. సో ప్రసాదాల వితరణ కావచ్చు, ఇక్కడ పోలీసులు వాళ్ళ యొక్క బందోబస్తు, సో ఎంతో చక్కగా అంతంగా వైభవంగా జరిగింది. సో ముఖ్యంగా ఇది నిన్న మన నారాయణమ్మ గుడి దగ్గర 4 గంటలకు మనకి ప్రారంభమయ్యి ఆ తర్వాత సిఆర్టీ కనబడం చేరుకున్నాం. సో ఉదయం ఒక 1,500 మందికి భోజనాలు మేము ప్రత్యేకంగా అక్కడ మేము వాళ్ళకి సిద్ధం చేశాము. ఆ తర్వాత సిఆర్టీ కళ్యాణ మండపంలో 4,000 మందికి అక్కడ మేము భోజనాలు మేము సిద్ధం చేశాము. అక్కడ చక్కగా అక్కడ అందరికి వచ్చారు. తర్వాత అందరూ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత పదవులకి 56 వంటకాలన్నీ వేళన అది జరిపించి అక్కడంతా కూడా తీర్థ ప్రసాదాలన్నీ కూడా వాళ్ళకి అందించడం జరిగింది. సో
ప్రముఖులు చాలామంది వచ్చి పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వేల సంఖ్యలో వచ్చి ఇక్కడ భగవంతుని దర్శించుకోవడం, ప్రధాని లాగడం, రథంతో పాటు నృత్యం చేయడం. సో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఆహ్లాదమైనటువంటి వాతావరణం, సాంస్కృతిక వాతావరణం, ఆధ్యాత్మిక వాతావరణం ఇవ్వలే అవకాశం మనకు దొరికింది. అంత ముఖ్యంగా సిఆర్ ఛానల్ వాళ్ళు, సో అక్కడ ముఖ్యమైన కోడల్లో వాళ్ళు అందరికీ కనిపించేలాగా డిజిటల్ వాళ్ళు ఆ ఏర్పాట్లు చేసింది. సో చాలామంది మంచి స్పందన వచ్చింది దానికి. సో ఆ ఛానల్ యాజమాన్యానికి అలాగే ఆ సిబ్బంది అందరికీ కూడా మేము ఆ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. హరే కృష్ణ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.